హాయ్ అండి, వేసవికాలం వచ్చిందంటేనే మామిడికాయల సీజన్ వచ్చేసినట్టే. ఈ మామిడికాయల సీజన్లో సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చడి పెట్టుకోవడమేమో కానీ మామిడికాయలు చూడగానే చిన్న ముక్కల పచ్చడి, తురుము పచ్చడి అని రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటుంటాం కదా. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కొత్తగా చేసిన పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వేరే ఉంటుంది కదండి. ఈ వీడియోలో అయితే మనం మామిడికాయతో చేసుకుని ఇన్స్టెంట్ ఉల్లి ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మామిడికాయలు తీసుకుని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి పొడి క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న మామిడికాయలకి తొడిమలను తీసేసి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఒక ప్లేట్లో కానీ ఒక క్లాత్ మీద కానీ వేసి ఒక గంట పాటు ముక్కల్ని ఆరనివ్వాలి. ఈ ముక్కలు ఆరే లోపల స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుని మనం ఆరపెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొలతగా తీసుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయలకి 3 కప్పుల మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల ఆవపిండి, అలానే మనం ముందుగానే ఫ్రై చేసుకుని పొడి చేసుకున్న మెంతిపిండి వేసుకుని చిటికెడు పసుపును కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 2 కప్పుల వేరుశనగ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకుని పచ్చడి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నట్టయితే మన ఉల్లి ముక్కల పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఇలాగే తినేయచ్చు. కావాలంటే ఒకరోజు ఊరిన తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యి పచ్చడి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది.